ఐ వాంట్ టు సే అనదర్ థింగ్. ఐ వాంట్ టు టీచ్ ద వన్ గుడ్ థింగ్. కోడళ్ళారా, మీకు దీవెన కలగాలనంటే అత్తలను ప్రేమించండి. హల్లెలూయా. అత్తలను సేవించండి. హల్లెలూయా. అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే ఇంకొక విషయం చెప్తున్నాను. అత్తలారా నయోమి వలె ఉండండి. హల్లెలూయా. ఇరువురికి దేవుని వాక్యము, ఇరువురికి రెండంచెల ఖడ్గం, అది రెండంచెల ఖడ్గం. హల్లెలూయా. నేను చెప్పేటువంటి మాటలు వాక్యములో నుంచి నేను తీసుకొని వస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో ఇద్దరు కోడళ్ళు అత్తను ప్రేమించారు. ఏంటి? ఇద్దరి కోడళ్ళు అత్తను ప్రేమించారు. ఆ అత్త ప్రేమగా లేకపోతే కోడళ్ళు ప్రేమించేవారా? నీతో పాటు వస్తానని ఆమె వచ్చేదా? రూతు అమ్మయ్య పీడ విరుగుడైపోయిందిరా అనుకునేదా కాదా? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాట? అత్తలారా, ఒక అమ్మాయి మన ఇంటికి వస్తున్నది అని అంటే ఏంటి అని అంటే కూతురు ఇంటికి వస్తున్నదని అర్థము. కోడళ్ళారా, ఒక అత్త ఇంటికి మీరు వస్తున్నారు అని అంటే మీరు మీ తల్లి ఇంటికి వస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఆమెన్. హల్లెలూయా. సో ఆల్వేస్ లవ్ ఈచ్ అదర్. అండ్ ఐ వాంట్ టు సే వన్ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్. అత్తలకి కోడళ్ళకి నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటంటే ప్రతిరోజు సాయంత్రము ఒక అర్ధగంట 15 నిమిషాలు మీరు మాత్రమే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. సంసారము, కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఆమేన్. ఎస్ ఇట్ ఈస్. మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుని దీవెన వర్షము బహుఘనముగా మీ కుటుంబముల మీదకి విడుదల చేయబడుతుంది. దేవుని యొక్క దీవెనలు బహుగా కుమ్మరింపబడతాయి. చిన్న జీవితం మంది. భర్త, భార్య, అత్త, మామ, లేకపోతే ఆ సర్కిల్లో ఒకరో ఇద్దరో ఫ్రెండ్స్ ఉంటారు. ఎంత చిన్న జీవితం చూడండి, ఎంత చిన్న జీవితం. బంధువులు ఉంటారు, ఆ సర్కిల్ బయటే. సంఘస్థులు ఉంటారు, ఆ సర్కిల్ బయటే. కానీ ఆ సర్కిల్లో ఎవరుంటారు? భర్త, భార్య, అత్త, మామ, ఇటువైపు అత్త, మామ, తల్లిదండ్రులు, పిల్లలు, అంతా కలిపిన ఒక 10 మంది ఆ సర్కిల్లో ఉండేది. ఇంకా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, సపరేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఉంటే అత్త, కోడలు, లేకపోతే భర్త, భార్య, అత్త, మామ, ఒక 4 ఆ సర్కిల్లో ఉండేది. హల్లెలూయా. వారితో సమాధానంగా ఉంటే, సంతోషంగా ఉంటే, ప్రేమగా ఉంటే కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, జీవితం ఎంత సంతోషకరంగా ఉంటుంది. వెరీ లిటిల్ లైఫ్. 1000 సంవత్సరాలు బతకడానికి భూమి మీదకి రాలా మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఉండేది 70, 80, 90, 100. అంతలోనే కనపడి ఇంతలోనే ఆవిరయ్యే జీవితం అని ఒక వర్షను. హల్లెలూయా. బలం ఉంటే 80 ఏళ్ళు అనేది ఇంకో వర్షను. నేను విశ్వాసంతో 120 ఏళ్ళు బతుకుతానని ఇంకో వర్షను. హల్లెలూయా. ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వెళ్ళాల్సిండేది కన్ఫర్మ్. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే దేవుని దగ్గరికి వెళ్తావు. మరి ఉన్నంతకాలం సంతోషంగా ఉందామా? సమాధానంగా ఉందామా? నెమ్మదిగా ఉందామా? దీవెనకరముగా ఉందామా? హల్లెలూయా. హల్లెలూయా. ఆల్వేస్ హ్యావ్ కమ్యూనియన్, కంపాషన్, లవ్, పీస్. హల్లెలూయా. ఎప్పుడైతే అది మన కుటుంబాలలో ఉంటుందో దీవెనకరము వర్షములు కురుస్తాయి.